మాస్ సినిమా అంటే హిట్ గ్యారంటీ అనుకుంటామా? ఈసారి ఆన్సర్ కొంచెం డిఫరెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ పై రిలీజ్కి ముందు డీసెంట్ బజ్ ఉంది. కానీ థియేటర్స్లోకి వచ్చిన తర్వాత సీన్ స్లోగా చేంజ్ అయింది. ఓపెనింగ్ డే నుంచే ఎక్స్పెక్టేషన్స్ హై కాదు. దానికి తోడు నెగటివ్ కమెంట్స్ కూడా యాడ్ అయ్యాయి. రిజల్ట్ కలెక్షన్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్కి రాలేదు. 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 80 కోట్ల బ్రాస్ దగ్గరే మూవీ ఆగిపోయిందనే టాక్. ఇది స్మాల్ నంబర్ కాదు, కానీ పవర్ స్టార్ రేంజ్కి మాత్రం డెఫినెట్లీ లో. ఇంకా అఫీషియల్ ఫిగర్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. అంటే సిచ్యుయేషన్ క్లియర్గా అర్థమవుతోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ రోల్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రెజెన్స్, డీఎస్పీ మ్యూజిక్, మైత్రీ స్కేల్ అన్నీ ఉన్నా ఫైనల్ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్టెడ్ లెవెల్కి వెళ్లలేదు. సో మెయిన్ క్వశ్చన్ ఇదే: ఆడియన్స్ టేస్ట్ చేంజ్ అయిందా, లేక కంటెంట్ కనెక్ట్ కాలేదా? ఆన్సర్ ఒక్కటే కాదు, కానీ రిజల్ట్ మాత్రం క్లియర్.